ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2025 ఫిబ్రవరి మాస గోచార ఫలితములను ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. వృషభ రాశి వారు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరం ఈ ఊపిగా గలవారు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు, మీ పేరులో ఓ వా ఊ అని అక్షరములుగా కలవారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములలో జన్మించిన వారు, మీ పేరులో ఓ వే ఓ అని అక్షరములుగా కలవారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ వర్తిస్తాయి. ఈ వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే మీ కోరిక తప్పకుండా నెరవేరి తీరుతుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. మీకు చిరకాలంగా ఉన్నటువంటి గృహాలు కొనాలనేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. గృహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే పొలాలు భూములు కొనుగోలు చేస్తారు. విల్లాలు తీసుకోవాలి అనుకునే వారికి తప్పకుండా విల్లాలు కూడా కొనుక్కునేటువంటి ప్రాప్తి ఉంది. సంతానం లేని వారికి, ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వారికి వైద్యుల సహాయ సహకారాలతోటి సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలుగుతారు. స్నేహితుల వలన ధన ప్రాప్తి కలుగుతుంది ఈ వృషభ రాశి వారికి. ఈ మాసంలో సంఘంలో మంచి గౌరవాన్ని ఏర్పరచుకోగలుగుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. సినిమా పరిశ్రమలో ఉన్నవారికి, చిత్రసీమ పరిశ్రమలో, టీవీ రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అవకాశాలని సద్వినియోగపరచుకోండి. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీకు ఎప్పటి నుంచో విసిగిస్తున్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా మీ ఒక కొలిక్కి వచ్చి కేసుల నుంచి బయటపడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలాగే గృహ నిర్మాణాలు అన్నీ కూడా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణాలు ఆగిపోయినవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని 3 పూలు 6 కాయలుగా విస్తరింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకు కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి తప్పకుండా మంచి అవకాశాలు ఏర్పడతాయి. చదువులో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకోవాలనే వారికి వీసాలన్నీ కూడా సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కాని వారు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విలువైనటువంటి కాస్మెటిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే విలువైనటువంటి వాహనాలని కూడా కొనుగోలు చేస్తారు. ఖరీదైనటువంటి దుస్తుల్ని కొనుగోలు చేస్తారు. కొత్త కొత్త వ్యాపారాలతో భాగస్వాములతో కలిసి పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శివుడిని నమక చెమకాలతో పూజించండి. అలాగనే గణపతికి గరిక మాలతో అలంకరించుకోండి. అలాగే పేదవారికి
అన్నదానాన్ని చేయండి మీ శక్తి కొలది. అలాగే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని వాడండి, మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. బిజినెస్ ఆయిల్స్, జాబ్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, నవగ్రహాల ఆయిల్స్, షట్ చక్రాల ఆయిల్స్, ఇవన్నీ మీకు ఏ విధమైనటువంటి ఆయిల్స్ కావాలో, మెమరీ పవర్కి, చదువుకునే పిల్లలకి మెమరీ పవర్ కోసం బ్లాక్ మ్యాజిక్, తర్వాత మహాకాళ సర్పదోషం ఆయిల్స్, తర్వాత మీకు పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్, ఇవన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి. వాటిని వాడటం వల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ భవిష్యత్తుని ప్రజ్వలింప చేసుకోగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. 2025 ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా తులారాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదంలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరం రారి కాగలవారు. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరం రూ, రే, రోలా అనే అక్షరముగా గలవారు. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరం తీ, తూ, తేగా గలవారు. ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఈ తులారాశి వారు ఈ మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆచితూచి మాట్లాడాలి, ఓపిక సహనంతో నడుచుకోవాలి. మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఎక్కువగా ఉంటుంది. దూరపు ప్రయాణాల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కొంత ఉద్యోగస్తులకు చికాకులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. గృహాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు కొంత మోసపోయేటువంటి సూచనలు, చాలా జాగ్రత్తగా గృహాలు కొనుగోలు చేసుకోండి. విదేశాల్లో ఉద్యోగంలో ఉన్నవారికి, స్వదేశంలో ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొంత సహచరులతోటి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక శాంతి తగ్గుతుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి. ఆస్తులు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మీరు మీ డాక్యుమెంట్స్ 1కి 4 సార్లు పరీక్ష చేసుకోండి. విద్యార్థులకు స్నేహితుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యసనాల వలన కొంత కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళే సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉన్నాయి. వ్యసనాలకి దూరంగా ఉండండి. ధన నష్టం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. కొంత విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత వాయిదా వేసుకోండి. వీసాలు కూడా లేట్ అవుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత ముందుకు సాగలుగుతారు. మీరు అనుకున్నటువంటి భర్త లభించేటువంటి సూచనలు ఉన్నాయి. పురుషులకు మంచి భార్య లభించేటువంటి సూచనలు ఉన్నాయి. మంచి భార్య కోసం వెతుకునే వారికి మంచి సుగుణాల గల భార్య లభిస్తుంది. పురుషులకు మంచి యోగ్యత కూడా ఉంది. అలాగే కుటుంబంలో ఆచితూచి మాట్లాడండి. కుటుంబ సభ్యులతోటి అన్యోన్యతగా ఉండండి. బంధువుల వలన కొంత కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు పెట్టేవాళ్ళు ఉంటారు. మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండండి. వారిని దగ్గరికి రాకుండా చూసుకోండి. కుటుంబ పరంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే వైద్యపరంగా కొంత ఖర్చు పెట్టవలసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి వీరికి. వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఉన్నాయి. నరఘోష ఎక్కువగా ఉంటుంది. బంగారం, ఆస్తులు అమ్మకాలు చేసుకో ఉంటారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి బాగుంది. అలాగే కోర్టులో వర్క్ చేసేవారికి బాగుంది. అలాగే కోర్టు కేసులు కొన్ని వాయిదాలు పడతాయి. మీరు ఇంకా అధికమైన ఫలితాలు పొందాలి అనుకుంటే శివుడిని నమ్మక చమకాలతోటి పూజించుకోండి.
అలాగే ఆవుకు గ్రాసాన్ని తినిపించండి. గణపతికి గరికతోటి మాలని చేసి అలంకరించండి. ఇంకా సులభమైన పద్ధతులను పొందాలి అనుకుంటే, సులభమైన మార్గంలో మనం ఎదగాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్, షట్ చక్రాల ఆయిల్స్, నవగ్రహాల ఆయిల్స్, బిజినెస్లో ఎదగడానికి బిజినెస్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, జాబ్ ఆయిల్స్, పిల్లలకి స్టడీలో వెనకపడుతున్నారా, మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్, మీ భర్తలు ఆల్కహాల్తో వేధిస్తున్నారా, ఆల్కహాల్ మానేయడానికి సంబంధించినటువంటి ఆయిల్స్, పితృదోషాల ఆయిల్, మహాకాళ సర్పదోషం ఆయిల్, తర్వాత నరదృష్టి, బ్లాక్ మ్యాజిక్లు పోవడానికి ఇటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. తక్కువ ధరలో ఉంటాయి. నన్ను సంప్రదించండి, మీరు వాడండి. అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. 3 పూలు 6 కాయలుగా ఎదగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.